ఇప్పుడు పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతి జిల్లాలోని సిరి సిటీలో 1570 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన 15 పరిశ్రమలను ప్రారంభించి మరో 6 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. దీంతో గత 5 సంవత్సరాలుగా స్తబ్దతగా ఉన్న పారిశ్రామిక రంగానికి ఇప్పుడు ఒక్కసారిగా ఊపు తెచ్చినట్లయింది. సుమారు 1213 కోట్ల పెట్టుబడులతో మరో 5 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని, గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉంటే ఇకపై స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో దూసుకుపోతామంటున్నారు సీఎం చంద్రబాబు. మరో 20 రోజుల్లోనే కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తామని, అనుమతుల నుండి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త విధానాలు తెస్తామని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే సిరీ సిటీని సందర్శించడం పట్ల కంపెనీ ప్రతినిధులు తమ ఆనందం వ్యక్తం చేశారు. పెట్టుబడి పెట్టేందుకు మన దేశం చాలా అనుకూలమని, 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1 స్థానంలో ఉంటుందని, విదేశీ యువతతో పోలిస్తే మన యువత ఎంతో ప్రయోజనకరమని అన్నారు. మొదట ఐటీ నుండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని, వచ్చే ఏడాదికి తమ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిరీ సిటీలో తమ 4వ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని టొరే సంస్థ తెలిపింది. డైకిన్ కంపెనీ మొదట 75 ఎకరాలు స్థాపించి ఇప్పుడు 200 ఎకరాలకు విస్తరించిందని, రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తానికి డైకిన్ ఏసీలు సిరీ సిటీ నుంచే సరఫరా జరుగుతుందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డుకు కో చైర్మన్గా ఉండేందుకు అంగీకరించడంతో పారిశ్రామిక పాలసీలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు.